New diaphragm, it is the expert suggestion only. Based on the expert suggestion, we are going with the new diaphragm. No, that's part of the approval that has been given. Yeah. So this funding from multi-agency, the approval come, now the agencies will have to retain, right? No, that will be decided in the due course, but whatever the approval has to be given, that has been done. Yeah. It's for 15,000 or 12,000. 15,000 was the capital this thing. Yeah, that's a separate. అమరావతిలో బడ్జెట్లో 15,000 కోట్లు సహాయం అన్నారు. ఇప్పుడు పోలవరం ఏపీ ఏదైతే వస్తుందో 12,000. ఆంధ్రప్రదేశ్ రెండు సంబంధించిన కీలక ప్రాజెక్టులు కూడా కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తున్నట్లుగానే భావించారు. ఎస్, ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ గత 5 సంవత్సరాలు అనుకోవచ్చు, ఎన్నికల ముందు కూడా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మించడం అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టులుగా వాళ్ళు కూడా పలు సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు, మద్దతు కూడా తెలియజేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 2 ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ చేయలేదు, 2 ప్రాజెక్టులని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆ విధంగానే ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ కూటమిని కూడా ఈరోజు ఆశీర్వదించారు. అది గుర్తించి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఆలోచనతో మొన్న బడ్జెట్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే దాని మీద ఇమీడియట్గా కార్యాచరణ కూడా మొదలుపెట్టడం అనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇంత తొందరగా క్యాబినెట్లో పాస్ చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఫాలోఅప్ చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి సహకారం రాష్ట్రానికి అందించాలి అనే ఆలోచన ఉండడం వల్ల ఇమీడియట్గా ఇవన్నీ కూడా కార్యరూపణ దాల్చుతున్నాయి. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మరి అందరూ కూడా అభిమానిస్తున్నారు, అందరికీ కూడా అభివృద్ధి వైపు ఉండాలనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పష్టంగా తెలియజేస్తున్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం, కానీ ఇందులో వేరే రాజకీయం ఏమీ కూడా లేదు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం.